నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని సామెత. ప్రతి విషయంలోనూ ఇది రుజువు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జా రాయుళ్ల విషయంలో అలాగే కనిపిస్తున్నారు. చెరువుల్ని మింగేసి ఏళ్లు గడుస్తున్నా తమ జోలికి ఎవరూ రాకుండా చూసుకుంటున్న వారి ప్లాన్లకు విరుగుడు సరైన పద్ధతిలోనే అమలు చేస్తున్నారు. ఆయన వ్యూహాల్ని గుర్తించలేక కబ్జాదారులు కూడా విలవిలలాడిపోతున్నారు. నాగార్జున వైఎస్ హయాంలో కన్వెన్షన్ కట్టారు. కట్టినప్పటి నుంచి వివాదాలే. కానీ 2 దశాబ్దాలు గడిచినా ఒక్కరూ ఆ కన్వెన్షన్ జోలికి వెళ్ళలేకపోయారు. రాజకీయ బలం, కోర్టుల్లో పిటిషన్లు బేస్ చేసుకొని అటువైపు పోకుండా చూసుకున్నారు. ఒక్క కన్వెన్షన్ కాదు, రంగనాథ్ నేతృత్వంలో ఇటీవల కూల్చివేసిన అనేక నిర్మాణాల యజమానులు పలుకుబడి ఉన్నవారే. ముందుగా తెలిస్తే ఏదో ఒక రూపంలో అడ్డుకొని తమ నిర్మాణాలను కాపాడుకునేవారే. ఈ విషయం తెలుసు కాబట్టి ఆయా యాజమానులు షాక్ అయ్యేలా, షాక్ నుంచి తేరుకునేసరికి నేలమట్టమయ్యేలా మెరుపు వేగంతో ప్లాన్లు అమలు చేస్తున్నారు. ముందుగా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా రహస్యంగా పూర్తి చేస్తున్నారు. యాక్షన్లోకి దిగే రోజున ఉదయమే ఎంట్రీ ఇస్తున్నారు. ఎలాంటి కట్టడమైనా 3-4 గంటల్లో కూల్చివేత పూర్తి చేస్తున్నారు. ఎవరూ కూల్చివేతల వద్దకు రాలేకపోతున్నారు. ఆయా యాజమానులు ఏం చేయాలా అని కింద మీద పడి నిర్ణయం తీసుకునే లోపు పని అయిపోతుంది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికే కూలిపోయి ఉంటుంది కాబట్టి. ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఆయన దెబ్బకు అక్రమదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాగార్జున తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. యూనివర్సిటీల పేరుతో వీరు కుంటల్ని, చెరువుల్ని మింగేసి కట్టడాలు చేశారు. బహుశా వచ్చే వారం వీరికి ముహూర్తం ఉండవచ్చు. అందుకే ముందస్తుగా హైకోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.